హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రిచువల్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ జెమ్ స్టోన్స్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. నేను ఇంకా చూస్తున్నాను కామెంట్స్లో చాలామంది క్రిస్టల్స్ ఎలా బుక్ చేసుకోవాలి, పర్సనల్ రీడింగ్ ఎలా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారు. నా ఫోన్ నెంబర్ 9948424222. ఓకే, ఈ నెంబర్కి వాట్సాప్ కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు మీరు, ఆర్ నార్మల్ కాల్ కూడా చేయొచ్చు. చేసి మీ పర్సనల్ రీడింగ్స్ ఆర్ ఎనీ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేద్దాం. యాక్చువల్గా మీ పర్సన్ ఎనర్జీస్ ఇక్కడ కొంచెం సాడ్నెస్లో కనిపిస్తుంది. ఇక్కడ సాడ్నెస్ అసలు దేనికి రీజన్ ఫర్ సాడ్నెస్ ఏంటంటే, ఇది ఈ పర్సన్ మిమ్మల్ని ఇంకెవరితోనో జగులు చేస్తున్నారు. అంటే దెర్ ఈజ్ సమ్ అదర్ సిచ్యువేషన్ ఇన్ దేర్ లైఫ్. వన్ రిలేషన్షిప్ ఈజ్ ఎండింగ్. సో అది మీ పర్సన్ లైఫ్లో. ఓకే, బట్ ఇక్కడ మీ పర్సన్ ఏమని డిసైడ్ చేసుకోబోతున్నారు అనేది ఇక్కడ అదొకటే మనకి సస్పెన్స్లా ఉండిపోతుంది ఈ పర్సన్ ఎనర్జీస్లో. ఎందుకంటే ఈ పర్సన్ మిక్స్డ్ సిగ్నల్స్ పంపిస్తున్నారు మీకు అండ్ దట్ సమ్ అదర్ పర్సన్కి కూడా. మిక్స్డ్ సిగ్నల్స్ అంటే ఒక్కొక్కసారి మీతో టైం స్పెండ్ చేయాలి, మీతోనే ఫ్యూచర్ బాగుంటుంది అని ఒక్కొక్కసారి మీతో చెప్తూ ఉంటారు. దోస్ హు ఆర్ ఇన్ కమ్యూనికేషన్ ఆల్రెడీ. కమ్యూనికేషన్ లేని వాళ్ళు త్వరలో కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఇలానే మాట్లాడతారు. అండ్ అనదర్ థింగ్, ద అదర్ పర్సన్ ఎవరైతే మీ పర్సనల్ లైఫ్లో ఉన్నారో వాళ్ళకి కూడా అలానే చెప్తూ ఉంటారు. వాళ్ళతో అయితే ఫ్యూచర్ బాగుంటుంది, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళతో లైఫ్ షేర్ చేసుకోవాలి, ఇలాంటి మాటలన్నీ అక్కడ చెప్తున్నారు, ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ ఈ పర్సన్ లైఫ్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఏది డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్, కన్ఫ్యూజన్, టోటలీ కన్ఫ్యూజ్డ్ ఈ పర్సన్. సో అందుకే సాడ్నెస్లో ఉంటున్నారు. సో ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే, ఈ పర్సన్ కంప్లీట్గా ఒక రిలేషన్షిప్ని సాక్రిఫైస్ చేసేస్తే ఒక రిలేషన్షిప్లో అయినా హ్యాపీగా ఉండొచ్చు, ఈ జగ్లింగ్ అనేది ఉండదు, ఈ సాడ్నెస్ అనేది ఉండదు అని డిసైడ్ చేసుకుంటున్నారు. కానీ బట్ దే ఆర్ వెరీ స్కేర్డ్. అది ఎవరికి చెప్పాలి, ఇటు మీకు చెప్పాలా, ద అదర్ పర్సన్కి చెప్పాలా, ఇది అర్థం కావట్లేదు ఇక్కడ ఈ పర్సన్కి. సో స్టిల్ దే ఆర్ కన్ఫ్యూజ్డ్. బట్ ఇదంతా ఈ క్లౌడ్స్ ఎప్పుడు క్లియర్ అవుతాయి అంటే అరౌండ్ April 2nd వీక్. అరౌండ్ April 2nd వీక్ ఈ పర్సన్ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్, మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్. అండ్ ఎవరైతే ఈ పర్సన్ని ఇక్కడ కొంతమంది కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు మీ పర్సన్, but that committed relationship is not working for them. So now they are planning to leave that situation. ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే కొన్ని విషయాలు ఆలోచిస్తుంటారు. అదేంటంటే అబౌట్ దేర్ ఫ్యామిలీ ప్రెస్టేజ్. అంటే సొసైటీలో వాళ్ళ ఫ్యామిలీ నేమ్ అండ్ ఫేమ్ ఏమైపోతుంది. మీ పర్సన్ తన హ్యాపీనెస్ని చూస్ చేసుకుంటే ఏమవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవ్వాలి తర్వాత, అలా ఆలోచిస్తున్నారు. సో మేబీ ఈ పర్సన్ ఇన్ ద పాస్ట్, రీసెంట్ పాస్ట్ మీతో రిలేషన్లోకి రాకముందు ఈ పర్సన్ ఎవరికైతే కమిట్ అయి ఉన్నారో దట్ పర్సన్, ఆ పర్సన్కి మీ పర్సన్ చాలా ప్రామిసెస్ అనేవి చేశారు.
ఓకే, సపోజ్ ఇప్పుడు ఎవరైనా న్యూలీ మ్యారీడ్ వాళ్ళు ఉన్నారంటే న్యూలీ మ్యారీడ్ అంటే ఎవరైనా కూడా అడుగుతూ ఉంటారు, మ్యారేజ్ ఎలా అయిన తర్వాత ఎలా ఉన్నారు, మ్యారేజ్ ఎలా జరిగింది, పిల్లలు ఎప్పుడు పుడతారు, ఇలాంటి కామన్ థింగ్స్ అడుగుతూ ఉంటారు ఎవరైనా కలిసినప్పుడు. సో అలా అడిగితే ఒకవేళ ఈ పర్సన్ ఏమని రెస్పాండ్ అవ్వాలి? ఓకే, సో ఇవన్నీ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ కమిటింగ్ టు యూ, ఈ పర్సన్ ద సేమ్ రిలేషన్షిప్లో ఆ ప్రామిసెస్ని నిలబెట్టుకోవాలి కాబట్టి అదే రిలేషన్షిప్లో కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆ రిలేషన్షిప్కి కమిట్ అయి ఉంటున్నారు. బట్ అక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది, ఆ కాన్ఫ్లిక్ట్కి నో చెప్తున్నారు, కానీ ఆ రిలేషన్షిప్లో ఉండాలనుకుంటున్నారు. దట్ ఈజ్ నాట్ పాసిబుల్. అక్కడ ఏదో కాన్ఫ్లిక్ట్ ఉంది, లైక్ ఆ కాన్ఫ్లిక్ట్ రిలేటెడ్ టు ప్రాపర్టీస్, మనీ ఆర్ సంథింగ్. సో ఆ రిలేషన్షిప్ని ఎండ్ చేయాలంటే ఆ కాన్ఫ్లిక్ట్ని సాల్వ్ చేసుకోవాలి, కానీ అది మీ పర్సన్ వల్ల అయ్యే పని కాదు. ఓకే, సో నా ఈ డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉందో ఇదే పెద్ద సస్పెన్స్ మీ పర్సన్ లైఫ్లో. బట్ మీకు తెలుసు ఈ పర్సన్ ఎప్పుడో ఒకప్పుడు మీకే కమిట్ అవుతారు. అండ్ ఆ డివైన్ వైబ్స్ మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఎప్పుడు. ఈ పర్సన్ ఎప్పుడు లైఫ్ లాంగ్ మీతోనే ఉంటారు. అండ్ ఇన్ ద ఫ్యూచర్ మీరిద్దరూ కలిసి సేమ్ కంపెనీలో జాబ్ చేయడం ఆర్ సేమ్ బిజినెస్ చేయడం అలాంటిది ఏదో కొంచెం ఆ కొలాబరేషన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో ఇదంతా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఆర్ మీ డ్రీమ్స్ ఇవన్నీ. ఓకే, సో ఇక్కడ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. అంటే ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మీ పర్సన్ ఏమి డిసైడ్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి చూస్తే మీ పర్సన్ ఏది డిసైడ్ చేసుకోలేదు. అక్కడ అదర్ సిచ్యువేషన్లోని వాళ్ళతో కూడా సరిగా ఆ కాన్ఫ్లిక్ట్ సాల్వ్ చేద్దాం అన్నట్టుగా వాళ్ళతో మాట్లాడుతున్నారు. అండ్ మీ వైపు మీతో వచ్చేసరికి మీరు మీ పర్సనల్ లైఫ్లో మీరు చాలా ఒక యూనిక్ పర్సన్, మీలాంటి వాల్యుబుల్ పర్సన్ని వదులుకోవడం మీ పర్సన్కి ఇష్టం లేదు ఇలా అని మీతో మాట్లాడుతున్నారు. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ మీతో వేసుకున్నానని మీతో చెప్తున్నారు. బట్ ఇక్కడ ట్రావెల్ ప్లాన్స్ కూడా కనిపిస్తున్నాయి. దే ఆర్ గోయింగ్ టు ట్రావెల్ సమ్వేర్. బట్ ఇక్కడ అది కూడా ఈ పర్సన్ ప్లాన్ మీతో ట్రావెల్ చేయాలని. బట్ ట్రావెలింగ్ అనేసరికి ఇక్కడ నాట్ ఓన్లీ ఏవో ప్లేసెస్ విజిట్ చేయడం కాదు, ఇది లైఫ్ ట్రావెల్ కూడా వస్తుంది. అంటే లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అన్న ఆలోచనలో ఉన్నారు ఈ పర్సన్ అని కూడా అర్థం వస్తుంది. ఓకే, బట్ ఈ పర్సన్ ఎప్పుడైతే మార్నింగ్ అంతా అంటే డే టైం అంతా వర్క్ బిజీలో ఉంటారు, అట్లీస్ట్ ఈ పర్సన్ ఎవరికి మెసేజ్ కూడా చేయలేకపోతున్నాను అన్నంత బిజీగా ఉంటారు. బట్ ఫ్రెండ్స్ ద్వారా మెసేజెస్ పంపిస్తూ ఉంటారు ఎవరికి, ద అదర్ సిచ్యువేషన్కి అండ్ సమ్ టైమ్స్ మీకు. బట్ మీకు ఎప్పుడు వస్తున్నాయి అనే దాన్ని బట్టి చూస్తే మెసేజెస్ 5 డేస్కి 4 డేస్కి ఒకసారి మీ పర్సన్ దగ్గర నుండి రిప్లైస్ వస్తూ ఉంటాయి మీరు పెట్టిన మెసేజెస్కి. బట్ ఈ పర్సన్ ఏంటంటే నైట్ టైం రోజు కూడా తను ఎప్పుడు నిద్రపోయే ముందు మీ పిక్స్ చూసుకుంటారు, మీ మెసేజెస్ చదువుకుంటారు, అప్పుడు పడుకుంటారు. ఓకే, పాస్ట్ మెమరీస్ ఏవో ఉన్నాయి మీ ఇద్దరి మధ్య, వెరీ స్ట్రాంగ్ మెమరీస్. ఆ మెమరీస్ ఈ పర్సన్ లైఫ్ లాంగ్ మర్చిపోరు. ఓకే, సో బట్ వాట్ అబౌట్ దేర్ హెల్త్? అంటే ఈ పర్సన్కి హెల్త్ కూడా సరిగా లేదు. సంథింగ్ ఏదో హిడెన్ హెల్త్ ప్రాబ్లం ఏదో ఉంది ఈ పర్సన్కి, కానీ అది ఈ పర్సన్కి కూడా తెలియదు. బట్ కాంప్లికేషన్స్ ఏవో కనిపిస్తూ ఉంటాయి కొన్ని. అదొక కాంప్లికేటెడ్ హెల్త్ ఇష్యూనే, కొంచెం సీరియస్ అవుతుంది అది డే బై డే. కానీ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఏదో ఉంది అది. బట్ దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఓకే, అది సింపుల్గా ట్రీట్ చేసేయచ్చు. కానీ ఈ పర్సన్ ఏంటంటే ఇగ్నోర్ చేస్తున్నారు ఆ హెల్త్ ప్రాబ్లమ్ని బికాజ్ ఆఫ్ వర్క్ లోడ్. సో అందుకే అది మేబీ ఆఫ్టర్ సమ్ టైం కొంచెం సీరియస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే, ఒకవేళ మీరు కాంటాక్ట్లో కనుక ఉంటే ఈ పర్సన్కి ఇది చెప్పొచ్చు, ఈ హెల్త్ విషయం చెప్పొచ్చు, గో ఫర్ చెకప్ అలా. ఓకే.
అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ పర్సన్ కాన్ఫ్లిక్ట్కి నో చెప్తున్నారు. ఒకవేళ మీరు కనుక మళ్ళీ ఆ పాస్ట్ అంతా మళ్ళీ స్టార్ట్ చేసి పాస్ట్లో మన ఇద్దరి మధ్య ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా చేస్తున్నాం, అలా ఆ టైప్లో కనుక మీరు మాట్లాడితే ఈ పర్సన్ మళ్ళీ మీకు నో చెప్తారు. ఓకే. అండ్ ఈ పర్సన్ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ అండ్ దే బ్రోక్ యువర్ హార్ట్. ఓకే, దట్ ఈస్ ద సిచ్యువేషన్ హియర్. సో ఈ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ ఎప్పుడు కూడా ఎవరైనా వాళ్ళని విక్టిమ్ మెంటాలిటీ నుండి బయటికి తీసుకొస్తే బాగుండేది అని చూస్తారు. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఈ విక్టిమ్ మెంటాలిటీకి అలవాటు పడిపోయారు. ఈ పర్సన్ సాడ్నెస్కి అలవాటు పడిపోయారు. హ్యాపీగా ఉండాలంటే మీ పర్సన్కి ఏమని అనిపిస్తుందంటే హ్యాపీనెస్ కొన్ని రోజులే, కొన్ని మినిట్సే ఉంటుంది తన లైఫ్లో, వెంటనే ఏదో ఒక ఇష్యూ వస్తుంది అన్నట్టుగా అయిపోయింది మీ పర్సన్ మైండ్ సెట్. ఎందుకంటే కంటిన్యూస్ ప్రాబ్లమ్స్, ఈ కంటిన్యూస్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పర్సన్ చాలా వీక్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు, ఒక ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు. అంటే ఏది జరుగుతుందన్నా కూడా భయపడిపోతున్నారు. ఓకే, ఇది స్టార్ట్ అయిందంటే ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోతుందో ఈ టైప్లో ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ దే ఆర్ ప్లానింగ్ టు లీవ్ సమ్ అదర్ సిచ్యువేషన్, బట్ అక్కడ ఏమనుకుంటున్నారంటే ఒకవేళ ఆ సిచ్యువేషన్ వదిలేస్తే మళ్ళీ అక్కడి నుండి ఆ ప్రాబ్లమ్స్ ఇంకెంతవరకు వెళ్ళిపోతాయో, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ అయితే అవి ఇంకా పెద్దవైపోతాయి, ఇలా ఆలోచిస్తున్నారు. అండ్ ఎవరైనా ఈ పర్సన్కి ఏదైనా సలహా ఇస్తే ఇలా చేస్తే బాగుంటుంది అని ఎవరైనా చెప్తే వెంటనే ఈ పర్సన్ అవి రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్కి ఇన్ ద పాస్ట్ వెరీ నెగిటివ్ గైడెన్స్ ఇచ్చారు ఎవరో. సో అలా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయారు. సో ఇప్పుడు ఎవరు గైడెన్స్ తీసుకోవాలి అని లేదు ఈ పర్సన్కి. ఓకే, లైక్ సమ్ ఓల్డ్ ఏజ్లో ఉన్నవాళ్ళు, అంటే దేర్ గ్రాండ్ పేరెంట్స్ కానీ లేదా ఫ్రెండ్స్ పేరెంట్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని సలహాలు అడుగుతున్నారు. ఏది కరెక్ట్, ఏం చేస్తే బాగుంటుంది అని అడుగుతున్నారు. ఓకే, బట్ హియర్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే there is a jealousy person around you. ఎవరు ఆ పర్సన్ అనేది నాకు తెలియదు, ఇక్కడ తెలియదు, అలా చెప్పలేం అంత ఇదిగా. బట్ దెర్ ఈజ్ వన్ పర్సన్ అరౌండ్ యూ. ఈ పర్సన్ ఏంటంటే మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఈ పర్సన్కి ఏమనిపిస్తుందంటే ఈ పర్సన్ ఎవరో మీ దగ్గర ఉన్న ఈ పర్సన్ దే ఆర్ నాట్ హ్యాపీ ఇన్ దేర్ లైఫ్. సో ఈ పర్సన్కి మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుందంటే అసలు మీ లైఫ్లో ఇంత సక్సెస్ ఎందుకు వస్తుంది? ఓకే, మీకంటే ఎక్కువ కష్టపడినా మీ పక్కన ఉన్న పర్సన్కి అంత సక్సెస్ అయితే రాలేదు, కానీ మీకెందుకు వస్తుంది? బట్ అదంతా కూడా ఒక జెలసీ అన్నమాట. ఈ పర్సన్కి ఏంటంటే మిమ్మల్ని మీ ఎనర్జీస్ని డిమ్ చేసేయాలి, ఆ లైట్ని డిమ్ చేసేయాలి. మీ లైఫ్ ఏదైతే ఉందో దాంట్లో సక్సెస్ అనేది ఉండకూడదు, అబండెన్స్ అనేది ఉండకూడదు, ఇలా చేస్తున్నారు ఈ పర్సన్. ఓకే, ఇలా అనిపిస్తుంది ఈ పర్సన్కి. సో సపోజ్ మీరు హ్యాపీగా ఉంటూ లైక్ ఏదో మ్యూజిక్ వింటున్నో మూవీస్ చూస్తున్నో ఏదో ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి, ఈ పర్సన్ ఏం చేస్తారంటే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ హ్యాపీనెస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. లైక్ మిమ్మల్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నావు, ఇవాళ ఏం జరిగింది, అలా మాట్లాడతారు. మీరు సడన్లీ ఏదో చెప్పేస్తారు, వెంటనే ఆ రీజన్ తెలుస్తుంది. సో ఆ రీజన్ని మొత్తం డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇఫ్ సపోజ్ మీరు చెప్పారనుకోండి, ఈరోజు మీ పర్సన్ కాల్ చేశారు ఆర్ మెసేజ్ చేశారు, అందుకే ఈరోజు హ్యాపీగా ఉన్నా అని చెప్పారనుకోండి, ఓకే, మీ పర్సన్ దగ్గర రీచ్ అవుతారు ఈ పర్సన్, ద పర్సన్ అరౌండ్ యూ. వెళ్ళి వాళ్ళ దగ్గర మీకోసం ఉన్నవి లేనివి చెప్తూ ఉంటారు. అంటే మీ క్యారెక్టర్ని డౌన్ చేసి మాట్లాడతారు. ఓకే, అంటే మీరు సపోజ్ యు ఆర్ వెరీ పీస్ లవర్, ఓకే, పీపుల్ ప్లీజర్, చాలా మంచి మంచి హ్యాబిట్స్ ఉంటాయి మీకు, మీ నేచర్ చాలా మంచిది, ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ ఎనర్జీ మీది. సో ఈ ఎనర్జీస్ని
కంప్లీట్లీ ఆపోజిట్ క్రియేట్ చేసి మీ పర్సన్ దగ్గర చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నారంటే మళ్ళీ ఇంకెప్పుడు ఆ పర్సన్ మీ దగ్గరికి రాకుండా. ఓకే, సో ఇలాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు టు డిమ్ యువర్ లైట్. అంటే మీ సక్సెస్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మీ వరకు రాకూడదు. ఓకే, మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీరు సక్సెస్ అవ్వకూడదు, అది ఈ పర్సన్ కావాలి. సో హూ ఈజ్ ఇట్ దిస్ పర్సన్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. చాలా కేర్ఫుల్గా ఉండండి ఈ పర్సన్తో. అండ్ కమింగ్ టు మనీ ఇష్యూస్లో, మనీ విషయంలో కూడా ఈ పర్సన్ సేమ్ వే బిహేవ్ చేస్తున్నారు. ఇఫ్ సపోజ్ మీరు ఈ పర్సన్ దగ్గర వచ్చి చెప్పొచ్చు, ఈ పర్సన్ అంటే ద పర్సన్ అరౌండ్ యూ, సమ్ జెలసీ పర్సన్ ఎవరో ఉన్నారు అరౌండ్ యూ. ఈ పర్సన్ దగ్గర మీరు లైక్ ఏదైనా ఆఫీస్లో ఏమైనా మీకు శాలరీ హైక్ చేశారనో, లేదా మీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇన్సూరెన్స్ అలాంటి మనీ ఏదైనా పెద్ద అమౌంట్ రాబోతుంది అని చెప్పారనుకోండి, ఓకే అంటారు ఆ టైంకి. సో నెక్స్ట్ ఆఫ్టర్ 1 వీక్ ఆర్ 10 days ఈ పర్సన్ ఏం చేస్తారంటే, ఈ పర్సన్కి ఏదో అవసరం వచ్చింది అని చెప్పి మిమ్మల్ని స్ట్రాంగ్ మ్యానిపులేషన్ చేస్తారు. అంటే అది ఎలా ఉంటుందంటే, అది తన ప్రాబ్లమ్స్ అన్నీ మీ దగ్గర చెప్పేస్తూ ఉంటారు లైన్గా, ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తూ ఉంటారు. అండ్ సడన్లీ దే విల్ లుక్ ఎట్ యువర్ ఫేస్, దే విల్ లుక్ ఇన్ టు యువర్ ఐస్ అనమాట. మీ కళ్ళల్లోకి చూస్తారు, ఇట్లా కళ్ళల్లోకి చూసి మరీ అడుగుతారు, ఇట్లా మొహం పెట్టి మాట్లాడినట్టుగా మాట్లాడి మనీ అడుగుతారు. మీరు వెంటనే ఓకే ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తా అని చేసేస్తారు. సో మీరు అసలు ఇంకా ఆ పర్సన్ని రిజెక్ట్ చేయలేరు, వాళ్ళు అడిగిన హెల్ప్ని మీరు రిజెక్ట్ చేయలేరు. సో సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ పర్సన్. సో బీ వెరీ కేర్ఫుల్ విత్ దిస్ పర్సన్ అరౌండ్ యూ. వన్ పర్సన్, ఓకే, ఈ పర్సన్ ఎవరో తెలియదు, బట్ బీ వెరీ కేర్ఫుల్. మీకు మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో చూడాలని లేదు ఈ పర్సన్కి. ఓకే, సో ఇది ఒక స్పెసిఫిక్ మెసేజ్. ఇది అందరికీ రెజొనేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ ఎనీ హౌ బీ కేర్ఫుల్ విత్ దిస్ పర్సన్. అండ్ కమింగ్ టు మీ అబండెన్స్ విషయానికి వస్తే, మీకు ఏదైతే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారో, లైక్ సమ్ ఫైనాన్షియల్ సక్సెస్ ఏదో రావాలి మీ లైఫ్లోకి ఇంకా, ఆర్ ఎక్కడో స్టక్ అయిపోయిన మనీ మీకు మళ్ళీ రిలీజ్ అవ్వాలి అని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు, బట్ అది మీ వరకు రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే, ఇక్కడ లాట్ ఆఫ్ ఈవిల్ ఐ అనేది కనిపిస్తుంది. అండ్ లాట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఇన్ ద సెన్స్, మీరు అందరికీ చెప్తున్నారు ఇట్లా, మేము ప్రాపర్టీస్ కొనుక్కోబోతున్నాం, మేము వెహికల్ కొనుక్కోబోతున్నాం, ఇలా ఏదో మీ ప్రోగ్రెస్ కోసం మీరే చెప్పుకుంటున్నారు అందరి దగ్గర. సో అది మీరు ఆ గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటున్నారు అంతే, ఆ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటున్నారు. బట్ అది ఎవరైతే వింటున్నారో వాళ్ళు అది అలా రిసీవ్ చేసుకోవట్లేదు. ఓకే, డే బై డే మీరు డెవలప్ అయిపోతున్నారు. సో మిమ్మల్ని ఏదో రకంగా కిందకి పడేయాలి. సో కాబట్టి ఈవిల్ ఐ ఉపయోగిస్తున్నారు. సో బీ కేర్ఫుల్. మీ హ్యాపీనెస్ని షేర్ చేసుకునే ముందు మీరు ఎవరితో షేర్ చేసుకుంటున్నారు అనేది కేర్ఫుల్గా చూసి అప్పుడు షేర్ చేసుకోండి. అప్పుడు మీ సక్సెస్ అనేది మీరు చూస్తారు. ఓకే, లాట్ ఆఫ్ మనీ ఈజ్ కమింగ్ యువర్ వే. హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ రాబోతుంది మీకు. సడన్లీ ఒక హ్యూజ్ అమౌంట్ ఎవరో ఇస్తారు మీకు. ఇది అనుకోకుండా వస్తుంది ఇన్కమ్. ఇది మీ శాలరీకి రిలేటెడ్ ఆర్ ఇందాక చెప్పినట్టుగా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎనీథింగ్. ఓకే, సడన్లీ మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత వస్తుందని, కానీ మీరు ఊహించిన దానికంటే 3 times or 4 times ఎక్కువ వస్తుందన్నమాట. సో దట్ ఈస్ ద సర్ప్రైజ్ రిగార్డింగ్ అబండెన్స్. అండ్ మీ పర్సన్ విషయంలో, అబండెన్స్ విషయానికి వస్తే, మీ పర్సన్ దగ్గర ఎప్పుడు ఎక్సెస్ మనీ ఉన్నా మీ దగ్గర అది ఎప్పుడు చెప్పరు. ఎందుకు చెప్పరు అని అంటే, దట్ ఎక్సెస్ మనీ దే యూస్ టు స్పెండ్ ఫర్ అదర్ సిచ్యువేషన్. ఓకే,
మేబీ దట్ సమ్ అదర్ సిచ్యువేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోడిపెండెంట్ ఆర్ మేబీ లో వైబ్రేషనల్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్, అది అక్కడ రీజన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ దగ్గర ఎప్పుడు ఎక్సెస్ మనీ ఉన్నా అది మీకు ఎప్పుడు చెప్పరు, ఎందుకంటే మీ పర్సన్ దగ్గర ఎప్పుడు ఏమీ లేనట్టుగా ఉంటారు ఇక్కడ మీ పర్సన్, ఇంక్లూడింగ్ హ్యాపీనెస్. మీ పర్సన్ మీ దగ్గర ఎలా ఉంటారంటే అట్లీస్ట్ ఏమీ లేకపోయినా హ్యాపీగా ఉంటే సరిపోతుంది, కానీ ఆ హ్యాపీనెస్ కూడా లేదు మీ పర్సన్కి అన్నట్టు మీకు చెప్తూ ఉంటారు. సో బట్ హ్యాపీగా ఉన్నప్పుడు మీ దగ్గర ఉంటారా అంటే ఈ పర్సన్ మీ దగ్గర ఉండరు, ఇంకెక్కడో సమ్ అదర్ సిచ్యువేషన్లో అక్కడ హ్యాపీగా ఉంటారు. ద సేమ్ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. దే డోంట్ నో దట్ యు ఆర్ వాచింగ్ దెమ్. మీరు కూడా ఫేక్ అకౌంట్స్ నుండి మీ పర్సన్ని వాచ్ చేస్తున్నారు. మీ పర్సన్ కూడా సేమ్ వే నైట్ టైం, ఎస్పెషల్లీ నైట్ టైం, ఈ పర్సన్ ఫ్రీ ఉండేది నైట్ టైం ఓన్లీ. 2 o'clock, like 2, 1 or 2, 1 AM or 2 AM వరకు ఈ పర్సన్ పడుకోకుండా ఆన్లైన్లోనే ఉంటారు. ఆన్లైన్లో ఉంటారు, బట్ ఏం చేస్తుంటారంటే మిమ్మల్ని చెక్ చేస్తూ ఉంటారు. లైక్ అన్ని ఎలక్ట్రానిక్ డివైస్ అన్నీ దగ్గర పెట్టుకుని, లైక్ మొబైల్స్, ల్యాప్టాప్, ఇవన్నీ అన్నిటి నుండి చెక్ చేస్తూ ఉంటారు ఫేక్ అకౌంట్స్ నుండి. ఎందుకంటే మీ విషయాలు ఏమీ తెలియట్లేదు ఇక్కడ ఈ పర్సన్కి, ఎందుకంటే మీ పర్సన్ మీతో డ్రై కమ్యూనికేషన్ చేస్తున్నారు. సో మీరు కూడా సేమ్ వే చిన్న చిన్న మెసేజెస్ మాత్రమే పంపిస్తున్నారు. మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీరు చెప్పట్లేదు మీ పర్సన్కి. ఓకే, బట్ సూన్, వెరీ సూన్ ఈ పర్సన్కి మీకు మధ్య కాన్వర్సేషన్ నడుస్తుంది, ఎందుకంటే స్టార్ట్ అవుతుంది కమ్యూనికేషన్. డైలీ దే విల్ మెసేజ్ యూ. బట్ ఎందుకు సడన్గా ఎందుకు చేంజ్ అవుతున్నారంటే, నేను ఇప్పుడు చెప్పాను కదా, మీరు సోషల్ మీడియాలో పిక్స్ పోస్ట్ చేస్తున్నారు. ఆ పిక్స్ చూస్తే మీ పర్సన్కి ఏమనిపిస్తుందంటే యూ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ యువర్ లైఫ్ అని అనిపిస్తుంది. సో దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ లూజింగ్ యూ. మీరు ఎప్పుడైనా మూవ్ ఆన్ అయిపోవచ్చు, ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ మీతో డిస్టెన్స్లోనే ఉంటున్నారు. మిమ్మల్ని డిస్టెన్స్లో పెట్టారు, మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరు ఉంటారు, అది ఆ సిచ్యువేషన్ ఎవరికి నచ్చదు. సో ఇట్స్ బెటర్ టు మూవ్ ఆన్ అని మీరు ఎప్పుడైనా మూవ్ ఆన్ అయిపోవచ్చు. ఓకే, యు ఆర్ వెరీ మెచ్యూర్డ్ పర్సన్, వెల్ సెటిల్డ్ పర్సన్, అట్రాక్టివ్ పర్సన్, వెరీ బ్యూటిఫుల్ ఆర్ హ్యాండ్సమ్ పర్సన్ మీరు. సో మిమ్మల్ని ఎవరైనా ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ అదే ఫియర్ ఎక్కువైంది ఇక్కడ ఈ పర్సన్కి, మిమ్మల్ని కంప్లీట్గా వదిలేసుకోవాల్సిన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుందేమో తన ప్రజెంట్ సిచ్యువేషన్ అని మీకు త్వరలోనే కమ్యూనికేషన్ లైన్స్ అనేవి ఓపెన్ చేస్తారు. అంటే మిమ్మల్ని ఎక్కడెక్కడైతే బ్లాక్ చేశారో అవన్నీ కూడా అన్బ్లాక్ చేస్తారు. అండ్ మీతో మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. ఎవ్రీడే మెసేజ్ చేస్తారు ఈ పర్సన్ మీకు ఇన్ ద కమింగ్ డేస్. ఓకే, సో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు. అండ్ ఈ రిలేషన్షిప్ని కొంచెం మీరు స్ట్రాంగ్గా బైండ్ చేసుకోవాలి. అంటే డోంట్ లెట్ దిస్ పర్సన్ గో బ్యాక్ అగైన్. అలా చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ క్రిస్టల్స్ మీకు సపోర్ట్ చేస్తాయి. నేను నా ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను, ఫర్ స్టెబిలిటీ ఇన్ లవ్, రిలేషన్షిప్ అండ్ అబండెన్స్, మనీ ఇన్ మనీ అవుట్. మనీ వస్తుంది కానీ నిలబడదు, అంతా బయటికి పోతూ ఉంటుంది. సో దాన్ని బైండ్ చేసి పెట్టుకోవాలి. సేవింగ్స్ అనేవి ఉండాలి అట్లీస్ట్ అనుకుంటే మీరేం చేయాలి అంటే దానికి క్రిస్టల్స్, దానికి సూట్ అయ్యే క్రిస్టల్స్ ఏమైతే ఉంటాయో అవి యూజ్ చేయండి. అవి కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ 9948424222కి మెసేజ్ ఆర్ కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో 7 day రిచువల్ అనేది ఉంటుంది. ఆ రిచువల్ కూడా బుక్ చేసుకోవచ్చు. అవి ఆ డీటెయిల్స్ కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు. అండ్ సో వాట్ నెక్స్ట్ అంటే ఈ టైం ఫ్రేమ్ అనేది అడుగుతూ ఉంటారు జనరల్గా. అంటే కమ్యూనికేషన్ ఎప్పుడు వస్తుంది, రీయూనియన్ ఎప్పుడు అవుతుంది,
ఇవన్నీ అడుగుతూ ఉంటారు. అరౌండ్ April 4th to April 2nd వీక్ వరకు ఈ టైంలో తప్పకుండా రీయూనియన్ అనేది అవుతుంది ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో వాళ్ళకి. అండ్ కమ్యూనికేషన్లో లేని వాళ్ళు ఆ కమ్యూనికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది, కమ్యూనికేషన్ కూడా వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. ఒక సింపుల్ మెసేజ్తో స్టార్ట్ అవుతుంది కమ్యూనికేషన్. ఆ సింపుల్ మెసేజ్ నుండి తన లైఫ్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ మీతో చెప్పాలని అనుకుంటున్నారు. ఎందుకంటే దెర్ ఈజ్ అ ఫియర్ ఆఫ్ లూజింగ్ యూ. మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో, తను ఇలానే బిహేవ్ చేస్తూ ఉంటే మీరు మూవ్ ఆన్ అయిపోయే ఛాన్స్ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి. సో దెన్ దే డోంట్ వాంట్ టు లూజ్ యూ. అందుకే కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు. ట్రావెల్ ప్లాన్స్ ఉంటాయి, కొంతమందికి రెజొనేట్ అవుతుంది ఈ పాయింట్. ఓకే, ఈ పర్సన్ ఏంటంటే ఏదో ఒక రోజు మీరిద్దరూ రికన్సైల్ అయిపోతారు అనే ఆలోచనలో ఉన్నారు. ఓకే, బట్ ఇక్కడ ఈ ఎనర్జీస్ కూడా ఇలానే చూపిస్తున్నాయి. ఏంటంటే ఇన్ ద ఫ్యూచర్ మీరిద్దరూ రికన్సైల్ అవుతారు, మీరిద్దరూ కలిసి ఏదో బిజినెస్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఏదో కొలాబరేషన్ కూడా కనిపిస్తుంది రిగార్డింగ్ మీ కెరీర్. దాంట్లో మీరు చాలా అబండెన్స్ అనేది రిసీవ్ చేసుకోగలుగుతారు, చాలా అబండెన్స్ అనేది కనిపిస్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటి అంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ దిస్ పర్సన్ గోయింగ్ బ్యాక్ టు థర్డ్ పార్టీ. ఈ పర్సన్ మళ్ళీ థర్డ్ పార్టీ వైపు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో బీ వెరీ కేర్ఫుల్ విత్ దిస్ పర్సన్ ఆఫ్టర్ రీయూనియన్ ఆల్సో. రీయూనియన్ తర్వాత ఇంకా మీరు ఏమి కేర్ తీసుకోనక్కర్లేదు. ఈ పర్సన్ మీకు కమిట్ అయిపోయారు, ఇంకా అవసరం లేదు, పెద్దగా అబ్జర్వ్ చేయనవసరం లేదు అలా అనుకుంటే అది రాంగే. ఎందుకంటే మీ పర్సన్ కరెక్ట్గా ఉన్నా అవతల వాళ్ళు మీ పర్సన్ ఉండనియరు. ఓకే, వన్ మోర్ పాయింట్ ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. ఈ పర్సన్కి అక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. ఆ కాన్ఫ్లిక్ట్ అసలు దేనికోసం అనేది చూస్తే రిగార్డింగ్ మనీ. ఈ పర్సన్కి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దట్ ఇన్కమ్ కోసం ఏదో ఇష్యూ జరగడం వల్ల ఈ పర్సన్ అండ్ దట్ అదర్ సిచ్యువేషన్ కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళిపోయింది. అంటే మేబీ అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు. మీ పర్సన్ ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్కి వచ్చే ఇన్కమ్ కోసం కొంచెం ఇన్సల్ట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. సో అది ఈ పర్సన్కి నచ్చట్లేదు. బట్ ఎప్పుడైతే ఈ పర్సన్ మీతో ఉంటారో మీరు అలాంటివి ఏమీ అడగరు. తన ఇన్కమ్ ఏంటి, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటివి ఎప్పుడూ మీరు అడగరు. సో అందుకే ఈ పర్సన్ మీకు అంత రెస్పెక్ట్ ఇవ్వడం, మీరు ఒక యూనిక్ పర్సన్ అని అనుకోవడం ఎందుకు అంటే మీరు ఇలాంటి అన్నెసరీ థింగ్స్ మీరు కన్సిడర్ చేయరు. ఎందుకంటే ఆల్రెడీ యు ఆర్ అబండెంట్, మీరు ఎవరి మీద డిపెండ్ అయ్యి లేరు. సో మీ పర్సన్ పైన కూడా మీరు డిపెండ్ అయి ఉండరు. కాబట్టి మీ పర్సన్ ఎలా ఉన్నా మీకు ఓకే. కాబట్టి మీరు ఒక యూనిక్ పర్సన్లా కనిపించడానికి రీజన్ అది. బట్ ఇక్కడ కంపేర్ టు అదర్ సిచ్యువేషన్ ఈ పర్సన్ పర్ఫెక్ట్గా ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మీ పర్సన్ని. సో అది ఈ పర్సన్కి నచ్చట్లేదు. అదర్వైజ్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ పర్సన్ని దే విల్ ట్రీట్ యువర్ పర్సన్ లైక్ a low vibrational person. ఓకే, సో అది ఈ పర్సన్కి అక్కడ ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే అది. సో అందుకే ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు తన ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. అండ్ ఇన్ ద ఫ్యూచర్ ఈ పర్సన్ దే విల్ సాక్రిఫైస్ వన్ రిలేషన్షిప్ అమాంగ్ దీస్ టూ. ఒక సిచ్యువేషన్ని వదిలేయడానికి ప్రిపేర్ అవుతున్నారు ఈ పర్సన్. ఓకే, ఐ డోంట్ నో హూ ఈజ్ దట్, బట్ సంథింగ్ ఈజ్ కమింగ్ టు ఎన్ ఎండ్. ఓకే, ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఈ పర్సన్కి నచ్చదు. కాన్ఫ్లిక్ట్కి నో చెప్తున్నారు. ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్కి నో చెప్తున్నారో దే వాంట్ టు సాక్రిఫైస్ దట్ అదర్ సిచ్యువేషన్. ఓకే, సో అది ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే మీ పర్సన్ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ ప్రాబ్లం ఎటు నుంచి వస్తుందో చెప్పలేం అన్నట్టు ఉన్నారు మీ పర్సన్.
సో ఇవంతా కూడా ఈ సిచ్యువేషన్ నుండి దూరంగా ఉండడం కోసమే ఈ పర్సన్ బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, మార్నింగ్ అంతా కూడా ఈ పర్సన్ అట్లీస్ట్ ఫోన్ టచ్ కూడా చేయరు. ఎందుకంటే మేబీ ఎవరైనా మెసేజ్ చేస్తారు, మళ్ళీ దానికి రెస్పాండ్ అవ్వాలి అన్నట్టుగా ఉంటుంది ఈ పర్సన్ మైండ్ సెట్. ఓకే, దే ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ దేర్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. ఓకే, ప్రెజెంట్ హర్మిట్ మోడ్లో ఉన్నారు ఈ పర్సన్. ఓకే, సో కమింగ్ టు దీస్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్, నాకు డైలీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. లైక్ పిరమిడ్స్ దేనికి యూజ్ చేస్తారు, ఆర్ ఈ క్రిస్టల్స్ దేనికి యూజ్ చేస్తారు అని. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అని అంటే, పిరమిడ్స్ యాక్చువల్గా మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కనుక ఉన్నట్టయితే, ఆర్ వాస్తు దోషాలు ఉన్నట్టయితే అవి రిమూవ్ చేయడానికి ఈ పిరమిడ్స్ అనేవి ఉపయోగపడతాయి. అండ్ దట్ కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకోవడానికి కూడా పనిచేస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ ఎంత మనం ఇల్లు వాస్తు ప్రకారం కట్టుకున్నా కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక దోషం ఉంటుంది. ఓకే, ఎస్పెషల్లీ రెంటెడ్ హౌసెస్లో వాస్తు కరెక్ట్గా ఉండదు ఒక్కొక్కసారి, కొన్ని హౌసెస్కి ఉంటుంది అలా. సో అలాంటివి మీరేమీ వాటిని వాస్తు కరెక్ట్ చేయడానికి వాటిని రెనోవేట్ చేయలేరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఈ పిరమిడ్స్ కనుక మీ ఇంట్లో ఉండేటట్టు, అంటే మీ ఇంట్లో లైక్ నార్త్ సైడ్ కానీ ఈస్ట్ సైడ్ కానీ, ఆర్ ఆ దోషానికి తగ్గట్టు ఎక్కడ పెట్టాలి ఆ పిరమిడ్ అనేది కూడా నేను చెప్తాను. సో ఒకవేళ అది పిరమిడ్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీ ఇంట్లో ఈ వాస్తు దోషాలని బ్యాలెన్స్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అంటే ఈజీగా బ్యాలెన్స్ చేసుకుంటే ఆ వాస్తు ఎనర్జీస్ని, వాస్తు నెగిటివ్ వాస్తులో ఉంటే, అంటే వాస్తు సరిగా లేకపోతే ఈ పిరమిడ్స్ అక్కడ ఉన్న దోషాలని బ్యాలెన్స్ చేస్తాయి. ఓకే, సో లైక్ ఒకవేళ నార్త్లో మీరుంటున్న ఇంటికి నార్త్లో కనుక దోషం ఉన్నట్టయితే అక్కడ ఏదో ఒక పిరమిడ్ కనుక ఇన్స్టాల్ చేస్తే ఆ దోషం అనేది తగ్గిపోతుంది. ఓకే, అండ్ అలా ఉంటుంది. ఏ దోషానికి ఏ పిరమిడ్ సూట్ అవుతుంది అనేది కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వాస్తు పిరమిడ్స్ని కూడా బుక్ చేసుకోవచ్చు. సేమ్ నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఇవి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. అండ్ కమింగ్ టు దీస్ క్రిస్టల్స్ అండ్ కరుంగలి మాల అండ్ బ్రేస్లెట్స్ ఇలాంటివి కూడా వేసుకుంటున్నారు ఈ మధ్య, అవి కూడా అడుగుతున్నారు. వీటి కోసం ఏంటంటే, ఈ కరుంగలి మాల అనేది ఆర్ కరుంగలి బీడ్స్, అవి వుడెన్ బీడ్స్. ఓకే, ఎబోనీ వుడ్ నుంచి తయారు చేస్తారు అవి. సో అది మీరు ఒరిజినల్ కరుంగలి మాల వేసుకుంటేనే మీకు ఫలితం అనేది ఉంటుంది. ఏదో ఒక చెక్కతో చేసిన కరుంగలి మాల వేసుకోవడం వల్ల మీకు ఏం ఉపయోగం ఉండదు. ఓకే, అది సర్టిఫైడ్ అయి ఉండాలి. అండ్ అది మీరు ఒరిజినలా కాదా అని ఎలా టెస్ట్ చేయాలంటే, ఈ కరుంగలి మాలని మీరు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో వేస్తే దాంట్లోకి ఒక కలర్ దిగుతుంది. ఓకే, బట్ అదర్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వుడెన్ అలాంటివి, అవి వాటర్లో పడితే దానిపైన ఉన్న పాలిష్ దిగుతుంది వాటర్లోకి, బట్ వేరే కలర్ ఏది రాదు. ఓకే, సో ఇక్కడ మీరు ఆ రెండు మీరు చూసుకోవచ్చు, మీ అంతటా మీరే టెస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను స్టెబిలిటీ మనీ స్టెబిలిటీ కోసం అండ్ రిలేషన్షిప్ స్టెబిలిటీ కోసం ఏదైతే క్రిస్టల్స్ చెప్తున్నానో, అవి మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా బుక్ చేసుకోండి. అండ్ కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు గుడ్ న్యూస్ వినిపిస్తుంది అని చెప్పారు, గుడ్ న్యూస్ వినిపించింది, కానీ ఆ గుడ్ న్యూస్ 3 డేస్లో అది డిసపియర్ అయిపోయింది, అది మా వరకు రాలేదు. అంటే సపోజ్ ఏదైనా జాబ్ అనుకోండి, జాబ్
వస్తుందని చెప్పారు, వచ్చింది, మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది ఇంకా 3 డేస్లో అనేసరికి మళ్ళీ రిజెక్ట్ చేశారు అని చెప్తూ ఉంటారు. లేదా మ్యారేజ్ మ్యాచెస్ కూడా అంతే, అంతా సెట్ అయింది అనుకునేసరికి సడన్లీ వాళ్ళు రిజెక్ట్ చేశారు అంటూ ఉంటారు మీరు. అంటే చాలామంది చెప్తూ ఉంటారు. సో అలాంటివన్నీ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తూనే ఉంటారు, అవి కామన్ అయిపోతున్నాయి ఈ రోజుల్లో. బట్ అలాంటి వాటిని కూడా మీరు అంతవరకు తెచ్చుకోకుండా వాటిని సాల్వ్ చేసుకోవచ్చు. దట్ బైండింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఒక అబండెన్స్ వచ్చింది అనుకోండి, ఆ అబండెన్స్ని మీరు బైండ్ చేసి పెట్టుకోవాలి. సో వీటి కోసం మీరు కొన్ని క్రిస్టల్స్ యూజ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఇక్కడ చేతికి వేసుకోవడం, మెడలో వేసుకోవడం, ఇలా వేసుకోవడం కుదరదు కొంతమందికి క్రిస్టల్స్. చాలామంది చెప్తుంటారు, నేను చేసే జాబ్ అలాంటిది, ఇవన్నీ నేను వేసుకోలేను, ఏమన్నా ఇంకేదైనా రకంగా అవి యూజ్ చేసే పద్ధతి చెప్పండి అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా రెమెడీస్ అనేవి ఉంటాయి మా దగ్గర. అంటే సపోజ్ కొన్ని స్టోన్స్ ఉంటాయి, ఆ స్టోన్స్ మీరు జస్ట్ మీ ఇంట్లో లివింగ్ రూమ్లో ఒక గ్లాస్ ట్రేలో వేసి పెడితే సరిపోతుంది. అవి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేయటమే కాదు, మీకు ఏవైతే ఆ పాజిటివ్ ఎఫెక్ట్, పాజిటివ్ ఎనర్జీ కోసం మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఆపర్చునిటీస్ మిస్ అయిపోతున్నాయని అనుకుంటున్నారో, ఆపర్చునిటీస్ అన్నీ కూడా మీరు గ్రాబ్ చేసుకోగలుగుతారు. ఓకే, అవి మీరు వేసుకోనక్కర్లేదు. అవి ఆ క్రిస్టల్స్ అనేవి గ్లాస్ బౌల్లో వేసి లివింగ్ రూమ్లో జస్ట్ మీ సెంటర్ టేబుల్ మీద పెట్టండి, సరిపోతుంది. వాటి పని అవి చేస్తూ ఉంటాయి. ఓకే, అది వెరీ సింపుల్. బట్ అవి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి, లైక్ 2 kg to 3 kg ఆ రేంజ్లో ఉంటాయి. ఓకే, సో అవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. సో అవి చాలా పవర్ఫుల్ స్టోన్స్ అవి. ఓకే, లైక్ మనీ, ఇప్పుడు మనీ మీరు ఒకవేళ మీరు సంపాదించిందంతా మంత్ ఎండింగ్కి వచ్చేసరికి మొత్తం ఖర్చు అయిపోతుందని చెప్తూ ఉంటారు చాలామంది. ఎంత కష్టపడినా ఒక రూపాయి కూడా మిగలట్లేదు అలా చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన స్టోన్, జెమ్ స్టోన్ అనేది మీరు ఇంట్లో కనుక పెట్టుకున్నట్టయితే మీరు విదిన్ 15 days ఆ చేంజెస్ అనేవి చూస్తారు. ఇంట్లో ఊరికే గొడవలు అవుతూ ఉంటాయి చాలామంది ఇంట్లో, అవి ఎందుకు అవుతున్నాయి ఏంటి, విదౌట్ రీజన్ ఎందుకు ఇలా అందరూ అరిచేసుకుంటున్నారు, రిలేషన్షిప్స్ సరిగా నిలబడట్లేదు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎఫెక్షన్ లేదు, ఇలా బాధపడుతూ ఉంటారు చాలామంది. సో అలాంటి వాళ్ళు ఈ స్టోన్స్ కనుక యూజ్ చేసినట్టయితే మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఓకే, ఇవి మీరు బెడ్రూమ్లో బెడ్ సైడ్ టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ పైన కూడా మీరు పెట్టుకోవచ్చు. చాలామంది నైట్ మేర్స్తో బాధపడుతూ ఉంటారు, నిద్ర పట్టక బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ స్టోన్స్ కనుక యూజ్ చేసినట్టయితే మీరు హ్యాపీగా నిద్రపోగలుగుతారు. ఓకే, అండ్ బట్ అవేంటి, అదేం స్టోన్ ఏంటి అని కనుక్కోవడానికి నాకు కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యన, వాట్సాప్ చేస్తున్నారు చాలామంది నాకు. సో అందుకే ఇప్పుడు క్లారిఫై చేస్తున్నాను. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. నా వాట్సాప్ నంబర్ 9948424222. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ రిచువల్స్ ఇవన్నీ బుక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ సింపుల్గా ఒక మెసేజ్ చేసినా సరిపోతుంది రిగార్డింగ్ మీ డౌట్స్. నాకు వాట్సాప్ చేసినా కూడా నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, ఒకవేళ కాల్కి నేను అవైలబుల్ లేకపోతే ఒక మెసేజ్ చేసినా కూడా నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, సో ఇది మీ రీడింగ్. ఈరోజు సిగ్నిఫికెంట్ నెంబర్ 3 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని రాసుకోండి. లేదు అంత లాంగ్ సెంటెన్స్ రాయలేమనుకుంటే 444 with 111 అని టైప్ చేసి
ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అయితే నేను ఇప్పుడు ఈ అబండెన్స్ అండ్ రిలేషన్షిప్ రిలేటెడ్ రీడింగ్ చెప్పాను. సో దీనికి ఈ పాజిటివ్ ఎనర్జీని నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను మీకు. ఓకే, మీరు అబండెన్స్ని మీ లైఫ్లో కూడా రావాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నాను. సో దిస్ మేనిఫెస్టేషన్, ఇది నేను రీడింగ్ వైజ్ చెప్తున్నాను. సో ఈ మేనిఫెస్టేషన్ మీరు మేనిఫెస్ట్ చేసుకోవాలి. నేను చేసిన ఈ మేనిఫెస్టేషన్ మీరు క్లెయిమ్ చేసుకోవాలి, మీరు రిసీవ్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలంటే మీరు ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో చూడగానే వీడియోని లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. సో దట్ ఈ మేనిఫెస్టేషన్ మీకు వెంటనే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను చేసిన ఈ మేనిఫెస్టేషన్ మీకు వెంటనే వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇది వెరీ సింపుల్. జస్ట్ లైక్ ద వీడియో, హైప్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్, అంతే. ఓకే, అండ్ వీడియోలో మీకు నచ్చిన పాయింట్స్ అన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి. అలా కూడా మీరు ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. సెండింగ్ యూ ఆల్ లవ్ అండ్ లైట్.